Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 25th November. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా మార్కెట్లో రేపటి ఎటువంటి టైప్ ఆఫ్ పాజిబిలిటీ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాసులు చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఐసిటీ కాన్సెప్ట్స్ మీద ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో ఎవరికైనా నేర్చుకున్న వాళ్ళకైనా ఇంకా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. లైక్ వాళ్ళు ఇంకా బేసిక్స్ నేర్చుకొని లైక్ లిక్విడిటీ వాటి మీద అవగాహన లేక లైక్ మార్కెట్లో సరిగ్గా అప్లై చేసుకున్న వాళ్ళు లైక్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే సో December 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దానికి మీరు డిఎం చేస్తే లైక్ మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు మనకి ఏమైనా ఎంట్రీ పాసిబిలిటీ వచ్చిందంటే ఎంట్రీ పాసిబిలిటీ అంటే లైక్ నేను మనం ప్రీ మార్కెట్లో మాట్లాడుకున్నట్టు ఆ ఏరియాలోనే ఎంట్రీ వచ్చిందన్నమాట. లైక్ ఆర్డర్ బ్లాక్ మనం ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ ఏరియాలో మనకి ఎంట్రీ వచ్చింది. బట్ స్టిల్ ఆ ఎంట్రీ ఎప్పట్లాగా మనకి అంటే లైక్ కరెక్ట్గా లైక్ ఈరోజు కొద్దిగా కన్ఫ్యూజన్ అని కాదు, క్విక్ ఎంట్రీ అయిపోతుందన్నమాట. లైక్ కొంచెం మనకి బ్రీతింగ్ తీసుకునే టైం అవ్వదు. లైక్ సో ఆ బ్రీతింగ్ తీసుకునే టైం లేని వల్ల అంటే అంత క్విక్గా ర్యాపిడ్గా వెళ్ళిపోవడం వల్ల మనకి ఎంట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది, లేని వాళ్ళకైతే అంటే లైక్ ఆ ఏరియా తెలిసినా సరే ఏం చేయలేకుండా ఉంటారు అన్నమాట. ఓకే, సో ఏంటి అలాగే అనేది మనం మాట్లాడుకుందాం. అయితే చూసుకుంటే నేను ఏం మాట్లాడుకున్నాం ప్రీ మార్కెట్లోని. సో యాక్చువల్లీ చెప్పాలంటే డే టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా మనకి. ఓకే, నేను డే టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఇది స్వీప్ అయింది. లైక్ ఇక్కడ ఈ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. యాక్చువల్లీ నేను లాస్ట్ డే టైం ఫ్రేమ్లో లాస్ట్లోని క్యాండిల్ స్వీప్ అయింది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్వీప్ అయింది. ఈ పాయింట్స్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, నేను ప్రీ మార్కెట్లో మాట్లాడుకున్నాం. అయితే స్వీప్ అయితే ఇక్కడ నుంచి మనం లిక్విడిటీ స్వీప్ అయింది కదా, బుల్లిష్ సైడ్ వెళ్తామా అంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. ఏంటి ఆ కన్ఫర్మేషన్ అంటే మినిమం 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది తప్పాలి. ఓకే, మినిమం 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఎక్కడో ఉన్నది మనం. ఓకే, సో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటూ వస్తే లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడ ఈలోకి. ఓకే, ఈలోకి బ్రేక్అవుట్ స్ట్రక్చర్. కాకపోతే ఇది ఏంటంటే డే టైం ఫ్రేమ్లో ఇక్కడ మీకు 15 minutes టైం ఫ్రేమ్లో సరిగ్గా కనిపించకపోయినా డే టైం ఫ్రేమ్లో లాస్ట్లో ఇదే అన్నమాట. ఇక్కడ స్వీప్ అయింది. ఓకే, ఇది స్వీప్ అయింది. బట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా అంటే కన్ఫర్మేషన్ కావాలంటే మినిమం 15 minutes టైం ఫ్రేమ్ది లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేయాలి. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడ ఎక్కడో ఉన్నది, అది బ్రేక్ అయిందా అంటే బ్రేక్ అవ్వలేదు. అదేమో తీరా చూస్తే ఆర్డర్ బ్లాక్ మళ్ళా. ఓకే, సో ఈరోజు ఏం జరిగింది ఏంటని చూసుకుంటే మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి అప్ సైడ్ ర్యాలీ ఇచ్చింది. అప్ సైడ్ ర్యాలీ ఇస్తే మనకి ఇక్కడ ఏమైనా ఎంట్రీ ప్లాన్ చేస్తామంటే ఇక్కడ మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ ప్లాన్ చెయ్యం, బుల్లిష్ ఎంట్రీ ప్లాన్ చెయ్యం. బికాజ్ మనకి మార్కెట్లో కన్ఫర్మేషన్ అనేది లేదు. కన్ఫర్మేషన్ అనేది లేనప్పుడు ఈ ర్యాలీ ఉన్నా సరే మనం ఏంటంటే అక్కడ బుల్లిష్ ఎంట్రీ మనం ప్లాన్ చెయ్యమంట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మార్నింగ్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ ఉండదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయింది. ఓకే, మనకి అనుకున్నట్టు డౌన్ సైడ్ ర్యాలీ అయిపోవడం ఏం జరగట్లేదు, వెళ్ళలేదు. ఓకే, సో మార్కెట్ అనేది చాలాసేపు సస్టైన్ అయింది. ఇక్కడ సస్టైన్ అవుతూ లైక్ చాలా బిల్డ్ చేసింది. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ప్రీ మార్కెట్లో గట్టిగా మాట్లాడుకుంటాం మనం. ప్రీ మార్కెట్ ఈరోజు మిస్ అవ్వకండి. ఈరోజు అంటే పోస్ట్ మార్కెట్లో చెప్పుకోవాల్సిన పెద్ద ఏం లేదు, ఎందుకంటే ఏముంది ఆర్డర్ బ్లాక్ ఏరియా ఉంది. ఆర్డర్ బ్లాక్ ఏరియా నేను ఈ ఏరియా చెప్పాను. ఈ ఏరియా టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుని ఎంట్రీ అవ్వమని చెప్పేసి నేను మీకు చెప్పాను. అయితే ఇక్కడ ఏం జరిగింది ఒకసారి మాట్లాడుకుందాం. ఏం జరిగింది ఇక్కడైతే ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదు, బికాజ్ మనకి ఇక్కడ ఎటువంటి బుల్లిష్ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో ఇవన్నీ ఇగ్నోర్ చేసేస్తాం. ఓకే రైట్. సో అయితే ఇక్కడ మరి ఆర్డర్ బ్లాక్ ఏరియా టెస్ట్ చేస్తుంది. ఆర్డర్ బ్లాక్ ఏరియా టెస్ట్ చేసినప్పుడు మనం ఎలా రీడ్ చేస్తాం ఏంటని చూసుకుంటే సో 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇటు సైడ్ నుంచి ఎలా తీసుకుంటాం. ఓకే, పుల్ బ్యాక్, ఓకే, ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేస్తుంది. ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేసి 1 minute టైం ఫ్రేమ్ లాస్ట్లోని మంచిగా మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసిన తర్వాత మనం క్యాజువల్గా ఏంటంటే ఇక్కడ మనకు కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ దగ్గర ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో మార్కెట్ వచ్చి దాన్ని టెస్ట్ చేస్తే మనకి చిన్న స్టాప్ లాస్తో ఎంట్రీ దొరికేది. ఓకే, కాకపోతే ఏంటంటే ప్రతిసారి అలా వెళ్ళాలని రూల్ లేదు, మార్కెట్లో ప్రతి ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేయాలని రూల్ లేదు. ఓకే, సో అయితే ఇక్కడ ఏమైంది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ మనకి ఈ లైక్ ఇది ఏంటిది లాస్ట్ లోయే కదా, 1 minute టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇది వన్స్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇది ఏమవుతుంది ఆర్డర్ ఫ్లో మిటిగేషన్ ఫ్లో. ఓకే, సో ఇప్పుడు మీరు ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే అయితే లక్కీగా ఇక్కడ మనకి వెళ్ళి ఉంటే ఈ ఏరియాలో ఈ స్టాప్ లాస్ ఇచ్చి ఆ చిన్న స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అయ్యేవారు. ఓకే,
బట్ ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మరి ఇదేంటిది ఆర్డర్ ఫ్లో, ఈ ఆర్డర్ ఫ్లో దగ్గరే మనం టెస్ట్ చేసి మార్కెట్ అనేది పడిపోయింది. సో నేనేమంటానంటే మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడే ప్లాన్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ చూస్తే పెద్దదైపోద్ది. లక్కీగా కొన్నిసార్లు బ్యాక్కి వెళ్తే వెళ్తుంది, లేదంటే ఇవ్వండి ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర మార్కెట్ టెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ కూడా లైక్ ఏం చూసుకుంటే ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా లైక్ ఏంటంటే ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ డిస్కస్ చేసుకొని వేస్ట్ మాట. సో ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని కూడా టెస్ట్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది అనమాట. ఓకే, సో అయితే అందుకే చెప్పాను స్టార్టింగ్లో. ఓకే, మీకు అన్ని తెలిసిన ఇక్కడ సప్లై ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని తెలిసినా సరే, అంటే లైక్ చిన్న స్టాప్ లాస్ కావాలి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఫీల్ చేయాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ ది క్యాటర్ అయిన తర్వాత అనుకున్న వాళ్ళకి ఎంట్రీ దొరకదు. కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి పర్లేదు, ఇక్కడ దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ కొంత, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొంత యాడ్ చేసుకున్న ఇక్కడ సేవ్ అయిపోతారు, ఇక్కడ మంచి ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మార్కెట్ అక్కడ నుంచి డ్రాస్టిక్గా ర్యాలీ అయిపోయింది. సమ్ టైమ్స్ హ్యాపన్స్, ఇలాగ అవుతూనే ఉంటాయి, మనం ఏం చేయలేం, సమ్ టైమ్స్ ఇలాగ అవుతుంటాయి. సో ఓకే, సో అది మాట ఈరోజు ఎంట్రీ కోసం. అండ్ నేను ఈ పాయింట్స్ నిన్నే చెప్పేసుకున్నాం, ప్రీ మార్కెట్లో మనం నేను చెప్పేసుకున్నాం. సో పెద్దగా మీకు లైక్ ఇంట్లో పెద్ద చెప్పాల్సిన మార్కెట్ ఏం లేదు. అయితే రైట్, సో ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం, ఈ రేపటి ప్రీ మార్కెట్ చూసుకుంటే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉన్నది, మీకు చెప్తాను. ఓకే, సో ఈరోజు చూసుకుంటే రేపటికి యాక్చువల్ చెప్పాలంటే మనకి ఇక్కడ ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాని మార్కెట్ టెస్ట్ చేసి ఏంటంటే డౌన్ సైడ్కి వస్తుంది. డౌన్ సైడ్ కూడా ర్యాపిడ్ క్యాండిల్స్, ఓకే, మూమెంటం క్యాండిల్స్ వేసుకొని డౌన్ సైడ్ వస్తుంది. రైట్, అవునా? రేపు పొద్దున్న ఎవరైనా సరే ఏమనుకుంటారు, ఉదయాన్నే లైక్ రేపు పొద్దున్న మార్నింగ్ ఈ క్యాండిల్స్ చూసి మనం అంటే BTSTలు కూడా పెడుతుంటారు. ఓకే, బేరిష్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తుంటారు, PEs కొనడం ట్రై చేస్తుంటారు. కాకపోతే నాకు ఇంకో అనాలిసిస్ తడుతుంది. ఓకే, ఆ అనాలిసిస్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా ఆలోచిద్దాం. ఓకే, అందరికంటే డిఫరెంట్గా ఆలోచిద్దాం. అంటే అందరికంటే డిఫరెంట్గా ఆలోచిద్దాము అంటే అది రైట్ అయిపోవాలని రూల్ లేదు, బట్ స్టిల్ ఆ సినారియో పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఏంటి ఆ సినారియో అంటే, ఓకే, సో డే టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక్కడ ఏంటిది మీకు ఏం చెప్పాను నిన్నేంటి లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఓకే, డే టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ నిన్న స్వీప్ అయింది. ఓకే, స్వీప్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఈరోజు మార్నింగ్ ఏమైందంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లోని ఎక్కడ మనకు బ్రేక్ చేయలేదు. ఓకే, ఇక్కడ చాలాసేపు పొజిషన్స్ అన్ని గట్టిగానే బాగానే యాడ్ చేశారు. ఓకే, సో ఈ లో అనేది బ్రేక్ చేయలేదు. ఈ లో బ్రేక్ చేయకుండా మార్కెట్ ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మీరు ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూడండి, ఈ లోస్ ఎలా గీస్తున్నాను ఏంటనేది. ఓకే, సో మార్కెట్ స్లోగా అప్సైడ్కి వెళ్ళింది అనమాట. ఓకే, లైక్ రిట్రేస్మెంట్లోని ఇక్కడ ఇలాగా, ఓకే, రిట్రేస్మెంట్లోని ఇలా అప్సైడ్కి అప్సైడ్కి అంటే మంచిగానే పొజిషన్స్ యాడ్ చేసి అప్సైడ్కి బుల్లిష్ వైపు వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ సప్లైని టెస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చింది. అయితే మీరు ఇక్కడ ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఈ పాయింట్ ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది ఇలా ఉంది కూడా ఆ పాయింట్. ఓకే, కావాలని జూమ్ చేస్తాను, ఈ పాయింట్ అలాగ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈరోజు మార్కెట్ ఇది, ఈరోజు 15 minutes టైం ఫ్రేమ్ది స్ట్రక్చర్ మ్యాపింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ అప్సైడ్కి ఇలా వెళ్తుంది కదా, సో ఇది ఒక పుల్ బ్యాక్, మళ్ళా ఇంటర్నల్ పుల్ బ్యాక్, మళ్ళా అప్సైడ్కి వెళ్ళి సప్లైని టెస్ట్ చేసింది. 1 hour టైం ఫ్రేమ్ సప్లైని టెస్ట్ చేసిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఏది ఇదే కదా. ఓకే, ఇంటర్నల్ లో ఇదే కదా 15 minutes టైం ఫ్రేమ్ది. అది సరిగ్గా బ్రేక్ అయ్యిందా అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డేలో ఇక్కడ సరిగ్గా బ్రేక్ అయిందా, అవ్వలేదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది ఈక్వల్ లోస్ లో లిక్విడిటీ ఏరియా. ఓకే, ఈక్వల్ లోస్ లో లిక్విడిటీ ఏరియా. సో నేనేమంటున్నానంటే ఈ ఏదైతే సప్లై దగ్గర నేను టెస్ట్ చేసుకుంటూ వచ్చిందో ఇక్కడ ఇది 15 minutes టైం లాస్ట్ లో ఆ లిక్విడిటీ ఏరియాని మార్కెట్ అనేది సరిగ్గా బ్రేక్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో నేనేం సస్పెక్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఏంటి జనరల్గా స్టార్టింగ్ ఏం మాట్లాడుకున్నాం మనం, డే టైం ఫ్రేమ్లోది ఈ స్వీప్ ఉంది, ఈ పాయింట్ ఉంది కదా, ఈ లాస్ట్లో ఇది సరిగ్గా బ్రేక్ చేయలేదు మార్కెట్. సారీ లైక్ స్వీప్ అయిన తర్వాత ఈ రోజు కూడా ఈ లోన్ అనేది బ్రేక్ చేయలేదు, కొద్దిగా ఏంటంటే స్ట్రాంగ్ గానే ఉన్నదని అర్థం. ఓకే, ఈ రోజు క్యాండిల్ కూడా ఎలా ఫామ్ అయింది, ఇన్సైడ్ క్యాండిల్, ఈ క్యాండిల్ లోపనే మార్కెట్ అంతా నడిచింది. ఓకే, ఈ క్యాండిల్ లోపనే మార్కెట్ అంతా నడిచింది. ఓకే, సో నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో అనేది మంచిగా బ్రేక్ చేయలేదు, స్వీప్ అయింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్కి మళ్ళీ రాలేదు. ఓకే, మళ్ళీ రాలేదు, డౌన్ సైడ్కి ర్యాలీ అవ్వలేదు. సో నేనేమంటానంటే ఇక్కడ ఇది స్వీప్ అయింది అని అనుకుంటున్నాను, బట్ స్వీప్ అయినా సరే ఇక్కడ నుంచి బుల్లిష్ గా చూడాలి అంటే ఇంకో కన్ఫర్మేషన్ కావాలి. ఏంటి ఆ కన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ 1 minute టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మార్కెట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ అప్ సైడ్ నుంచి ఎలా వస్తుంది కదా,
పుల్ బ్యాక్. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఎక్కడ ఉన్నది ఇది మాట. 5 minutes టైం ఫ్రేమ్ ఎక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది మాట. ఓకే, సో రేపు ఏమంటున్నానంటే ఒకవేళ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ హై బ్రేక్ చేసింది అనుకుందాం, 1 minute టైం ఫ్రేమ్ బ్రేక్ చేసింది అనుకోండి. ఓకే, సో ఒకవేళ ఈ బ్యాక్ సైడ్కి ఇలా వస్తే ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయండి. ఓకే, చిన్న రిస్క్ ఇవ్వడానికి ప్లాన్ చేయండి. ఓకే, కొద్ది రిస్కీయే బట్ స్టిల్ ఏంటంటే కొద్ది డిఫరెంట్గా థింక్ చేయడం కోసం మనం ఈ ఐడి చెప్తాను అనమాట. బట్ ఇది నేను అనుకుంటున్నాను 100%లోని ఈ అనాలిసిస్ 60% అయినా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. సో ఓకే, రాంగ్ అయితే అవ్వచ్చు బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేసినా సరే లైక్ ఈ విధంగా కూడా మార్కెట్ ఆలోచించారు. అందరూ లైక్ బేరిస్ ఆ క్యాండిల్స్ చూసి బేరిస్ అనుకోవచ్చు, బట్ ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. ఓకే, సో ఇక్కడ ఏమైంది ఒకవేళ అంటే లైక్ ఈ హై ఉంది కదా, ఈ హై ఒకవేళ బ్రేక్ అయితే ఒకవేళ మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అయ్యి వస్తే ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయండి. ఓ చిన్న స్టాప్ లాస్ అవ్వడానికి రెడీ. లేదు ఆ రిట్రేస్మెంట్ ఏం రాలేదు, ఆ రిట్రేస్మెంట్ ఏం రాకుండా 5 minutes టైం ఫ్రేమ్ కూడా బ్రేక్ అయింది అనుకున్నాం మంచిగా. 5 minutes టైం ఫ్రేమ్ కూడా బ్రేక్ అయితే ఓకే, అయితే 5 minutes టైం ఫ్రేమ్ బ్రేక్ అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ లైక్ 1 hour టైం ఫ్రేమ్ కాదు, 30 minutes టైం ఫ్రేమ్ ది ఆర్ 50 minutes టైం ఫ్రేమ్ ది ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ లైక్ ఇది కొంచెం ఈ బేరిష్ ఎంగల్ఫింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మార్కెట్ ఈ లో బ్రేక్ చేయకుండా ఓకే ఈ లో బ్రేక్ చేయకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 1 minute టైం ఫ్రేమ్ ది 5 minutes టైం ఫ్రేమ్ ది బ్రేక్ చేసుకుని ఈ ఏరియాకి వెళ్ళి టెస్ట్ చేసిందంటే ఇక్కడ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇక్కడ చిన్న ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయండి. బుల్లిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట. ఆ రిస్క్ ఇస్తాం, అక్కడ కొద్ది రిస్క్ ఇస్తాం, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ ఉన్నదన్నమాట. ఓకే, సో ఈ లో కాపాడుతుంది, ఈ లిక్విడిటీ స్వీప్ అయ్యింది, లిక్విడిటీ కాపాడుతుంది, మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ ఉన్నదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇది 60% అంటే 60% నేను ఈ సైడ్ ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నాను. ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అవ్వడం అంటే లైక్ ఏంటంటే ఫెయిల్ అవ్వడం అలాగా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇక అటువంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ చేయాలి. గ్యాప్ డౌన్ అయిపోతే ఈ లోయే పోయింది అంటే లైక్ ఇది ఉంది కదా, ఈ లోయే పోయింది. ఇంకా లైక్ ఏదైతే డే టైం ఫ్రేమ్ లో స్వీప్ అయిందని చెప్పుకున్నాం కదా, ఆ లోయే పోతే మనకి సంబంధం ఉంది. ఒకవేళ ఆ లో కాకపోయినా ఫ్లాట్ గా ఓపెన్ అయినా సరే, గ్యాప్ డౌన్ ఇలా ఓపెన్ అయినా సరే, ఈ లో బ్రేక్ అయిపోయినా సరే మనం ఇంకా ఆ అనాలిసిస్ థింక్ చేయం. ఓకే, ఇంక టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేయడానికి ట్రై చేస్తాం, ఆ అనాలిసిస్ థింక్ చేయం. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇంకా లైక్ ఒకవేళ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ ఇలా కళ్ళు మూసుకొని ఎంట్రీ లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదు నాకు ఇంకా అంత పెద్ద స్టాప్ లాస్ వద్దు, లైక్ ఇంకా నేను కన్ఫర్మేషన్ తీసుకుంటానంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని లైక్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయండి. ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ లో చూసుకుంటున్నాను. ఓకే, సో అది మాట నేనైతే ఈ బుల్లిష్ సైడ్ వెళ్తాదేమో అని చెప్పేసి 60% అనుకుంటున్నాను. ఓకే, సో చూద్దాం రేపటి మార్కెట్లో లైక్ ఒకసారి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఒకవేళ ఈ లోస్ ఫెయిల్ అయిపోతాయి, గ్యాప్ డౌన్ అయినా సరే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అవ్వకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అయిపోతే సో మనం ఇంకా వాటర్లో ఇంకా డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోతాం అన్నమాట. ఇంకా లైక్ నెక్స్ట్ డేస్ కూడా షిఫ్ట్ అయిపోతాము. ఇంకా రేపు అంతా కూడా డౌన్ ట్రేడ్ ఎంట్రీసే పెట్టుకుంటాం. కాకపోతే ఏంటంటే కింద ఏవేవో లైక్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి కదా, ఆ ఇంబ్యాలెన్స్ దగ్గర కొద్దిగా ఇండికేషన్స్ పెట్టుకుందాం. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే లైక్ ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నది. అవి ఏంటంటే రిట్రేస్మెంట్స్ అవుతాయి అన్నమాట. సో మార్కెట్ మళ్ళీ ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఇలా డౌన్ సైడ్కి వెళ్ళడానికి ప్లాన్ ఉంటుంది. అది రిట్రేస్మెంట్కి అవి ఉపయోగపడతాయి. ఓకే, డౌన్ సైడ్కి అవి ఇంపార్టెన్స్ అంటే లైక్ రిట్రేస్మెంట్ అయ్యే పాసిబిలిటీ ఉన్నది ఏరియాస్. ఓకే, కాకపోతే మార్కెట్ మాత్రం డౌన్ ట్రెండ్ ఏరియాస్ ప్లాన్ చేస్తామన్నమాట. ఎప్పుడు ఈ లో కనుక బ్రేక్ అయిపోతాయి, ఈ లో కనుక ఇప్పుడు మనం అనుకున్న థియరీ ఏదైతే అవ్వకపోతే ఆ లో కనుక బ్రేక్ అయిపోతే ఇంకా డౌన్ సైడ్కి వచ్చేస్తాం. ఓకే, సో అది మాట కొద్దిగా రేపు అబ్జర్వ్ చేయండి. అందరికంటే లైక్ కొద్దిగా క్రిటికల్గా థింక్ చేస్తున్నట్టు, అంటే లైక్ కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తున్నట్టు మనం. ఓకే, అది ఫెయిల్ అవ్వడం అంటే ఈ హై పైన సస్టైన్ అయితే మాత్రం లైక్ ఈ హై పైన సస్టైన్ అయినా మళ్ళీ ఏంటంటే ఇక్కడ 5 minutes టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఒకసారి ఏమవుతుంది ఏంటనేది రేపు అవుతుంది కదా, రేపు అప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్, ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ క్లాసెస్లో మనం ఎలా టీచ్ చేసుకుంటున్నాం. ఓకే, సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పర్టైజ్ అవుదామని అనుకుంటే సో మీరు కింద లైక్ December 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నాకు కాంటాక్ట్ చేస్తాను. మీరు దానికి DM చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్.
మెసేజ్ చేస్తే. సో అది మాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.